What are fungi-like organisms except that fungi have cell walls made of chitin? What are fungi-like organisms except that fungi have cell walls made of chitin? శిలీంధ్రాల్లాగా ఉండేటువంటి జీవులేవి, కానీ శిలీంధ్రాల్లో కణకవచము కైటిన్తో నిర్మితమై ఉంటుంది. This might be comparing with plants, but answer more precisely. Fungi are different from plants because they do not perform photosynthesis and have chitin cell wall. This might be comparing with plants, but answer more precisely. Fungi are different from plants because they do not perform photosynthesis and have chitin cell walls. శిలీంధ్రాలను మొక్కలను పోల్చినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుందంటే శిలీంధ్రాలు మొక్కలతో చాలా భేదాలు కలిగి ఉంటాయి. కారణం ఏంటంటే మొక్కలేమో స్వయం పోషకాలు, శిలీంధ్రాలు స్వయం పోషకాలు కాదు. అదేవిధంగా మొక్కల్లో కణకవచము సెల్యులోజ్ నిర్మితమై ఉంటుంది, కానీ శిలీంధ్రాల్లో కైటిన్తో నిర్మితమైన కణకవచం ఉంటుంది. కైటిన్తో నిర్మితమైన కణకవచం ఉంటుంది. What is meant by classification according to mode of nutrition? What is meant by classification according to mode of nutrition? పోషణ ఆధారంగా వర్గీకరణ విధానం ఏ విధంగా వర్గీకరించవచ్చు? పోషణ ఆధారంగా జీవులను ఏ విధంగా వర్గీకరించవచ్చు? గ్రూపింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బేస్డ్ ఆన్ హౌ దే ఆబ్టైన్ ఫుడ్. గ్రూపింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బేస్డ్ ఆన్ హౌ దే ఆబ్టైన్ ఫుడ్. That is autotrophs, heterotrophs and saprophytes, etc. పోషణ ఆధారంగా జీవులను 3 వర్గాలుగా విభజించవచ్చు. అవి ఆహారం పొందే విధానాన్ని బట్టి జీవుల యొక్క వర్గీకరణ ఉంటుంది. ఆటోట్రాఫ్స్ స్వయం పోషకాలు, హెటోట్రాఫ్స్ పరపోషకాలు, సాప్రోఫైట్స్ పూతికాహార జీవులు. What are local names and why are they insufficient for scientific communication? What are local names and why are they insufficient for scientific communication? స్థానిక పేర్లు అనగానేమి, మరి ఇవి శాస్త్రీయమైన సమాచార మార్పిడికి ఈ విధంగా సరిపడవు. లోకల్ నేమ్స్ ఆర్ కామన్ నేమ్స్ varying by region, language. Scientific names are universal. Local names are common names varying by region or language. Scientific names are universal. స్థానిక పేర్లు ఆ ప్రాంతాన్ని బట్టి లేదా భాషను బట్టి మారుతూ ఉంటాయి, కానీ శాస్త్రీయ నామాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే రకంగా ఉంటాయి. ఇవి మారడం అనేది జరగదు. Why is classification important in biology? Why is క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్ ఇన్ బయాలజీ? జీవశాస్త్రంలో వర్గీకరణ యొక్క ప్రాముఖ్యత ఏమి? హెల్ప్స్ ఇన్ సిస్టమాటిక్ స్టడీ, అండర్స్టాండింగ్ రిలేషన్షిప్స్, ఆర్గనైజింగ్ ఇన్ఫర్మేషన్, ఎయిడింగ్ ఐడెంటిఫికేషన్. క్లాసిఫికేషన్ హెల్ప్స్ ఇన్ సిస్టమాటిక్ స్టడీ, అండర్స్టాండింగ్ రిలేషన్షిప్స్, ఆర్గనైజింగ్ ఇన్ఫర్మేషన్, ఎయిడింగ్ ఐడెంటిఫికేషన్. వర్గీకరణ వల్ల మనము జీవశాస్త్రాన్ని ఒక క్రమ పద్ధతి అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. జీవుల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం అమర్చడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు గుర్తించడానికి కూడా వీలు కలుగుతుంది.